హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కొంచెం కొత్తగా వెరైటీగా మంచి రుచికరంగా టమాటా చారు తయారు చేసుకుందాము. ఒక్కసారి ఇట్లా మీరు ఈ టమాటా చారు ఇట్లా తయారు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా టమాటా చారు తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనము ఈ టమాటా చారు తయారు చేసుకుందాము. నేను ఇక్కడ మంచి ఎర్ర పండినటువంటి ఒక 3 టమాటాలతోటి ఈ టమాటా రసం తయారు చేస్తున్నా. ఇక ఇప్పుడు ఈ టమాటాలను చిన్నగా ముక్కలా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కలను ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. అట్లనే 2 రెబ్బల చింతపండును కూడా వేసుకొని ఈ టమాటాలను జ్యూస్లా గ్రైండ్ పట్టుకోవాలి. ఇక టమాటాలను జ్యూస్లా గ్రైండ్ పట్టుకున్నాక దీన్ని ఒక గిన్నె మీద ఒక జాలి పెట్టుకొని ఈ టమాటా రసాన్ని ఈ జాలిలో పోసుకోవాలి. అట్లనే కొన్ని నీళ్ళు కూడా పోసుకొని ఈ టమాటా రసాన్ని గుజ్జు లేకుండా వడపోసుకోవాలి. ఇక మనకు టమాటా రసం వచ్చింది, మీద కొంచెం గుజ్జు కూడా మిగిలింది కదా, ఈ గుజ్జును తీసి పారేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా రసంలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ రసాన్ని కొద్దిసేపు పక్క పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న మంట మీద ఒక 3 పచ్చిమిరపకాయలను కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు కాల్చుకున్నాక ఇప్పుడు ఒక చిన్న రోట్లో 5 వెల్లిపాయలు, పావు చెంచా జీలకర్ర, మనం కాల్చుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవద్దు. ఇక పచ్చిమిరపకాయలు దంచుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఇంతకుముందు వడపోసుకున్న టమాటా చారు ఉంది కదా దాంట్లో వేసుకోవాలి. అట్లనే కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, చిన్న కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, పావు చెంచాడు మెంతి పొడి, ఒక చెంచాన్నర కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా, ఇక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మామూలు మంట మీద ఒక 2 నిమిషాల పాటు మరగనియ్యాలి. ఇక టమాటా చారు 2 నిమిషాలు మరిగింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు బెల్లము, చిటికడంత పసుపు వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు మరగనియాలి. ఇక ఇప్పుడు దీంట్లో మనకు పోపు కావాలి, మనం పోపు తయారు చేసుకుందాము. స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో పావున్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక సగం చెంచాడు జీలకర్ర, సగం చెంచాడు ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, పావు చెంచాడు ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని తక్కువ మంట మీదనే ఈ పోపును తయారు చేసుకోవాలి. ఇక పోపు తయారైనాక దీన్ని మన టమాటా చారులో పోసుకోవాలి. ఇక పోపు పోసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువనే పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటా చారును మరగనియాలి. ఇక టమాటా చారు 2 నిమిషాలు మరిగి మనకు సరిపోయినంత చిక్కగా అయినాక స్టవ్ బంద్ చేసి దించి పక్క పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన టమాటా చారు తయారైపోయింది. చూసిరు కదా టమాటా చారు ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా టమాటా చారు తయారు చేసుకోర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు ఇట్లా తయారు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి టమాటా చారు తయారు చేసుకొని చూడుర్రి, మీరే అంటారు మస్తు మంచిగా ఉంది కదా అని.